హలో ఫ్రెండ్స్, నమస్తే. హీరోయిన్ ప్రియమణి గురించి తెలుగు ప్రేక్షకులు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కథానాయికగా కొన్నేళ్ల పాటు వరుస సినిమాలు చేసింది. కానీ ఆ తర్వాత ఛాన్సులు తగ్గిపోయాయి. మరోవైపు పెళ్లి కూడా చేసుకుంది. దీంతో ఈమె పని అయిపోయింది అనుకున్నారు. కానీ బంతిని గట్టిగా బౌన్స్ అయింది. ఓటీటీ సహాయ పాత్రలు నటిస్తూ మళ్ళీ ఫేమ్లోకి వచ్చింది. చేతి నిండా అవకాశాలతో బిజీగా ఉండే సీనియర్ బ్యూటీ ఇప్పుడైనా ఖరీదైన కారు కొనుగోలు చేసింది. కర్ణాటకకు చెందిన ప్రియమణి తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2003లో నటిగా ఈమె కెరీర్ మొదలవగా తెలుగులో బోల్డెన్ చిత్రాలు చేసింది. మధ్యలో తమిళ్, మలయాళంలో నటించింది. 2012-13 మధ్యలో ఈమెకు ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. దీంతో ఈమె కెరీర్ ఇక అయిపోయినట్టు అనుకున్నారు. దీంతో టీవీ షోలు చేస్తూ వచ్చింది. 2017లో ముస్తఫా అనే బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకుంది. అలా పెళ్లి చేసుకుని గృహిణి అయిన తర్వాత ప్రియమణి ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ దెబ్బకు ప్రియమణి దశ తిరిగిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఛాన్సులు వరుస పెట్టి వచ్చాయి. భామా కలాపం లాంటి సినిమాల్లో హీరోయిన్గా, జవాన్, నేరు కస్టడీ తదితర చిత్రాల్లో ప్రాధాన్యమైన సహాయ పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇలా అనుకోని విధంగా మళ్ళీ ఫేమ్లోకి వచ్చిన ప్రియమణి తాజాగా ఖరీదైన జర్మన్ లగ్జరీ కార్ మెర్సిడెస్ బెంజ్ GLC కొనుగోలు చేసింది. మార్కెట్లో దీని ధర 74 లక్షల వరకు ఉంది. ఇప్పటికీ కొన్ని కాస్ట్లీ కార్స్ ఈమె దగ్గర ఉండగా ఇప్పుడు ఈ కారు ప్రియమణి గ్యారేజ్లో చేరింది. ప్రస్తుతానికి సంబంధించిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.